పశ్చిమ బెంగాల్ సీఎంని ఆపాలి. మీరు ఎంతవరకు కట్టడి చేస్తారో అంతవరకు కట్టడి చేయండి, లేకపోతే ఇరు దేశాల యొక్క సంబంధాలు దెబ్బతింటాయని చెప్పి ఇప్పుడు ఆ దేశం చెందినటువంటి ఎంపీ గులాం మహమ్మద్ సిరాజ్ మాట్లాడుతున్నాడు. బిఎన్పి పార్టీకి చెందినటువంటి ఈ ఎంపీ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, సువేద్ అధికారిని అడ్డగించాలి, రెండు దేశాల మధ్య రెచ్చగొట్టే ధోరణులు చేస్తున్నాడంటే అసలు రెచ్చగొట్టే ధోరణులు ఎక్కడ చేయట్లేదు. వాస్తవం ఏంటంటే ఇక్కడ టీఎంసీ ఓడిపోయిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాకే మొత్తానికి బంగ్లాదేశ్ వాళ్ళకి తడిసిపోయింది సగం. సువేంద్ర అధికారిని అడ్డగించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ బంగ్లాదేశ్కి చెందిన రోహింగ్యా ముస్లింలందరినీ కూడా మొత్తం అందరినీ పంపించేస్తున్నాడు. రోజుకి ఒక 4 నుంచి 5 వేల మందిని పంపించేస్తుంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అది చెప్పడానికి చాలా చిన్న సంఖ్యలాగే ఉంటుంది మీకు, కానీ అది మీరు ఆ జనాలు చూస్తే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరినీ జైలుకి పంపించాలి, వీళ్ళు ఎవరు కాదా అవునా, వీళ్ళకి బంగ్లాదేశ్ పౌరసత్వం ఉందా లేదా, ఎలా వచ్చారు, ఇవన్నీ తెలుసుకోవడానికి నెలల తరబడి ఇక్కడ పందులు మేపినట్లుగా మేపడానికి ఆయన ఎటువంటి ఇది తీసుకోలేదు. ఇక్కడ ఎవరిని మేపొద్దు, 24 గంటల్లో బోర్డర్కి పంపించండి. బోర్డర్కి వెళ్ళిన 24 గంటల వరకు వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ చూడండి. 24 గంటల తర్వాత మొత్తం బీఎస్పీ మిగతా ఏవైతే ఇండియన్ దళాలు ఉన్నాయో అవే చూసుకుంటారు. వాళ్ళే చూసుకొని మొత్తం వాళ్ళని మరో 24 గంటల తర్వాత అంటే మొత్తం 48 గంటల్లో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోలే వాళ్ళని బోర్డర్ అవతలకు పంపించేయాలి. దీనికి బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. మీ దేశంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి మా దేశ ప్రజల్ని పంపించేయండి అని చెప్పింది, కానీ ఎంత దీనిగా పంపిస్తారని ప్రభుత్వం కూడా అనుకోలేదు. పైగా ఇంకా ఇక్కడ నుంచి ఉన్నట్టు ఇక్కడ ఎవడైతే ఉన్నాడో రోహింగ్యాలు ఒక్కడు కూడా ఉండొద్దు. ఇంతకుముందు ఎవరైతే భారత ప్రభుత్వం యొక్క ఇది పౌరసత్వం పొందారో వాళ్ళు కూడా వెళ్ళిపోండి. ఇలాంటి వ్యాఖ్యలు చేసేసరికి ఇప్పుడు బంగ్లాదేశ్కి మండుతుంది. బంగ్లాదేశ్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పటికే అక్కడ జరిగినటువంటి బ్రతుకులు లేక వాళ్ళు రకరకాల దేశాలు ఆ పడవలంట వెళ్ళిపోతూ ఉంటే ఆ పడవలు బోల్తాలు పడి 100 మంది చనిపోతున్నారు. కనీసం ఆ శవాల్ని ఏరడానికి కూడా బడ్జెట్ లేదు బంగ్లాదేశ్ దగ్గర. పాకిస్తాన్ దగ్గర ఎలాగో లేదు, కానీ బంగ్లాదేశ్ పరిస్థితి షేక్ హసీనా ఉన్నంత వరకు ఎంతో కొంత బాగుండేది. మన దేశం కూడా సహాయం చేస్తూ ఉండేది. షేక్ హసీనా విషయంలో కూడా వీళ్ళు ఏమంటున్నారు, అది ముగిసిపోయినటువంటి అధ్యాయం, ఆమెకి మాకు సంబంధం లేదని చెప్పేస్తున్నారు. అంటే వీళ్ళకి ఎక్కడున్నా ఒకటే, వీళ్ళకి అభివృద్ధి అనేది ఉండదు. మరి ఎందుకు ఆ బ్రతుకు తెరువుల కోసం అటు ఇటు పరిగెట్టడం? ఇక్కడే ఉండండి, అదేదో చేసుకోండి. బంగ్లాదేశ్లో ఉండి ఆ మట్టి తినండి. ఎప్పుడు వాడి మీద వాడి మీద కత్తులు దూస్తూనే ఉండండి. ఉగ్రవాదంలో మునిగిపోయినటువంటి పాకిస్తాన్ పరిస్థితి చూశాక కూడా బంగ్లాదేశ్కి సిగ్గు రాలేదు అంటే ఏమనుకున్నారంటే వీళ్ళు టీఎంసీ ఇలా ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే మన ఓట్లన్నీ బాగున్నాయి కాబట్టి వీళ్ళు ఎస్ఐఆర్ నిర్వహిస్తారని ఎవరు ఊహించలేదు. హిందువుల్లో కూడా ఎంత మార్పు వస్తుందని ఊహించలేదు. ఇక బంగ్లాదేశ్ ముఖ్యంగా భారతదేశం అంతా కలిపితే ఎంత రోహింగ్యాలను పెంచి పోషిస్తుందో దానికంటే డబల్ పశ్చిమ బెంగాల్లో రోహింగ్యాలను పోషించడమే కాకుండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగ్లాదేశ్కి తెలియనన్ని సరుకులు పంపిస్తుంది. తెలియకుండానే ఇక్కడ నుంచి కొన్ని నిధులు కూడా రకరకాల పేర్లతో పంపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి షాజహాన్లందరూ అక్కడ చాలా వరకు బంగ్లాదేశ్ని పెంచి పోషించినటువంటి వారే. పెంచడం అంటే ప్రభుత్వానికి నిధులు ఇవ్వడం కాదు, వాళ్ళ పార్టీలకి ఫండింగ్ ఇవ్వడం. షేక్ హసీనా పార్టీకి కాకుండా జమాతే ఉలేమా అలాంటి పార్టీలకి వీళ్ళు ఫండింగ్ ఇచ్చుకొని అక్కడ సుభిక్షంగా బ్రతికారు. అందుకే ఇప్పుడు వీళ్ళు భరించలేకపోతున్నారు. సువేంద్ర అధికారి రావడం, బీజేపీ గెలవడం, ఇదంతా భరించలేనటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి.